నమస్తే, పొలిటికల్ వైస్ స్వాగతం. ఈ వారం జరిగినటువంటి డెవలప్మెంట్స్పై జాతీయ అంతర్జాతీయ సమస్యలపైన అదేవిధంగా విషయాలపైన విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పార్సాద్ గారు ఉన్నారు. పార్సాద్ గారు నమస్తే అండి. కెనడాకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ మన ఖలిస్తాను పంజాబ్ అది రెండు కలిసే ఉంటాయి. ముఖ్యంగా కెనడాకు సంబంధించి ఒక మేజర్ డెవలప్మెంట్ తన శత్రుదేశం కింద భారతదేశాన్ని నిజంగా ప్రకటించుకున్నదా అంటే అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ భారతదేశాన్ని కెనడా శత్రుదేశంగా చూస్తున్నదా? ఇప్పుడు ప్రతి దేశం కూడా భద్రతా పరంగా అంతర్గత రక్షణ బాహ్య రక్షణ ఇక్కడ రెండు అంశాల పరంగా కూడా తనకు ఇబ్బంది కలిగించే దేశాలేంటి సంఘటనలు ఏంటి అన్నది ప్రతి ఏడాది రివ్యూ చేసుకుంటే ఆ రివ్యూ చేసుకుని ఒక రిపోర్ట్ను తయారు చేసుకుని తమ ప్రభుత్వాలకు ఆ భద్రతా బలగాలు అందజేస్తాయి. భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ విభాగం రెండు కలిపి ఇటువంటి రివ్యూని ప్రతి దేశంలో కూడా తయారు చేస్తాయి. అలానే కెనడాలో కూడా ఏటా ఆ దేశం యొక్క భద్రతకు అంతర్గతంగా బాహ్య ప్రపంచానికి సంబంధించి దేశ భద్రతకు ముప్పు కలిగించే దేశాలు సంస్థలు వ్యక్తుల మీద కెనడా యొక్క భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ విభాగం ఒక రిపోర్ట్ను ప్రతి సంవత్సరం తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ సంవత్సరం తయారు చేసి కెనడా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారతదేశాన్ని రెండవ అతిపెద్ద శత్రు దేశంగా అంటే భారతదేశం కారణంగా కెనడాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఖచ్చితంగా ఉందని ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇలా కెనడాలో అంతర్గత భద్రతకు బాహ్య రక్షణకు ప్రమాదం కలిగించే దేశాల సూచీలో మొట్టమొదటి చైనా ఉంటే ఇప్పుడు ఆ చైనా కింద రెండవ స్థానంలో భారత్ని వాళ్ళు చేర్చారు. ఇక్కడ చైనాతో కెనడాకు ఉన్న సమస్య ఏంటంటే సైద్ధాంతికంగా చైనాతో పాశ్చాత్య దేశాలకు సమస్య ఉంది. చైనా ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇవన్నీ ప్రధాన కారణాలు. రెండోది వాణిజ్య పరంగా కూడా చైనా పాశ్చాత్య దేశాల నుంచి చాలా పేటెంట్లను దొంగలించిందని తీసుకుందని వాణిజ్యపరంగా వాటి ఆధిపత్యాన్ని అది దెబ్బ కొడుతోందని ఇలా పలు రకాల అంశాల కారణంగా చైనాని మొదట శత్రువుగా కెనడా భావిస్తోంది. ఇక రెండవ ఇబ్బంది కలిగించే దేశంగా భారత్ని కెనడా చూడడం ప్రారంభించింది. ఇందుకు ప్రధానంగా కారణం ఎందుకు కెనడా ఇలా చూస్తోంది భారత్ను అని మనం ప్రశ్నించుకుంటే అందుకు కారణం భారత కెనడానా అని మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది. అంటే భారతదేశం తీసుకున్న ఏమైనా చర్యలు కెనడాకి ఇబ్బంది కలిగించాయా లేదా కెనడా తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైందా? ఇవి మనం అనుకున్నప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే కెనడాలో ఎక్కువగా ఉన్న సిక్కు సముదాయం ఏదైతే ఉందో ఆ సిక్కు సముదాయం ద్వారా చేపట్టబడిన ఎన్నో చర్యల కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే కెనడాలో పంజాబ్ నుంచి వలస వెళ్ళిన సిక్కులు భారీ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు రెండవ అతిపెద్ద ఓటర్ల సముదాయం కూడా కెనడాలో. క్రిస్టియన్స్ తర్వాత ఇది రెండవ అతిపెద్ద ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంకును దక్కించుకోవడానికి ఈ ట్రూడో నాయకత్వంలోని పార్టీ మొట్టమొదటి నుంచి కృషి చేస్తూ వచ్చింది. ఈ రోజు కూడా ఆ సిక్కు సముదాయాన్ని తన ఓట్ బ్యాంక్గా ఆ పార్టీ పరిగణిస్తోంది. ఈ ట్రూడో ప్రధాని కాగానే ఈ సిక్కు సముదాయం అంతా కూడా ఈ ఖలిస్తాన్ అజెండాను ముందుకు తీసుకురావడము, ఆ ఖలిస్తాన్ అజెండాతో కెనడాలో భారతీయ దౌత్యవేత్తల మీద దాడులు చేయడము, దేవాలయాల మీద దాడులు చేయడము, ఒకానొక సందర్భంలో హిందువులంతా కెనడా నుంచి వెళ్ళిపోవాలని చెప్పడము, ఎవరైతే ఖలిస్తాన్ని సమర్థించని సిక్కులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడము, ఈ సిక్కుల మధ్యలో ఉండే గ్యాంగులు తయారయ్యి గ్యాంగ్ వార్లు చేసుకోవడము, ఆ గ్యాంగ్ వార్ల యొక్క ప్రభావం పంజాబ్లో కూడా ఉండడము, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కెనడాలో ఉన్న సిక్కు సముదాయం చేస్తూ వస్తోంది. ఎందుకంటే గతంలోనూ ఇలాంటివి జరిగాయి. ఎందుకంటే పంజాబ్ తీవ్రవాదం పీక్లో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా విమానం కనిష్క్ బాంబు దాడిలో కూడా కెనడా నివాసులే పట్టుబడ్డారు. వాళ్ళకి జైలు శిక్ష కూడా పడింది. వాళ్ళు జైలు శిక్ష అనుభవించి ఈరోజు బయట ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఈ సమస్య కెనడాతో ఉంది భారతదేశానికి. ఆ రోజు కనిష్క బాంబు పేలుడు తర్వాత 200 మంది పైగా ప్రయాణికులు చనిపోయిన తర్వాత కెనడా కొంతమేర దాన్ని అంతర్గతంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసింది, సిక్కు సముదాయం మీద గట్టి చర్యలు తీసుకుంది.
అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులను ఉద్యమానికి రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడున్న ఏవైతే వామపక్ష లిబరల్ కాంగ్రెస్ శక్తులు పంజాబ్లో ఒక అస్థిరతను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయో ఆ అస్థిరతను ఇప్పుడు ఈ కెనడాలో ఉన్న ఈ ఖలిస్తానీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తదనుగుణంగానే చాలా సంఘటనలు పంజాబ్లో ఈరోజు జరుగుతున్నాయి. సో ఇలా కెనడాలోని సిక్కు సముదాయాన్ని కెనడా కంట్రోల్ చేయకుండా వేరే దేశపు యొక్క అంతర్గత విషయాల్లో వేలు పెట్టే స్థాయికి వాళ్ళని ప్రోత్సహించడం అనేదే ఇక్కడ ప్రధానమైన సమస్య. ఆ సమస్యను భారత్ పదే పదే వాళ్ళ కెనడాకు చెప్తున్నప్పటికీ కూడా కెనడా పట్టించుకోకపోవడంతో భారత్ తన రక్షణ కోసం కొన్ని చర్యలను గట్టిగా తీసుకుంది. అంటే భారత్ నేరుగా నేను ఈ చర్యలను తీసుకుని చెప్పకపోయినా కొన్ని చర్యలను తీసుకుంది. మధ్యలో వీసాలు ఆపేసింది, వీసాల జారీలో కఠినంగా ఉంది. ఒకళ్ళిద్దరి మీద ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు నిఘా పెట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశాయి అన్న ఆరోపణలు గట్టిగా వినవచ్చాయి. ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో కెనడా ప్రధాని అక్కడ ఉన్న స్థానిక సిక్కు సముదాయం దీన్ని మరింత ఎక్కువగా చేసి మన పౌరుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి దాన్ని ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ కెనడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు భారతదేశం నీకు ఎంతో మిత్రదేశంగా ఉన్న భారతదేశం ఈరోజు నిన్ను అనుమానాస్పదంగా చూడడానికి కారణం ఎవరు? నువ్వే. మీ ఉదాసీనత, నీ ప్రభుత్వం అంతర్గతంగా భారత డిప్లొమాట్లకి అంతర్జాతీయ చట్టాల ప్రకారం కల్పించాల రక్షణ కూడా మీరు కల్పించలేరు. స్వేచ్ఛ, లిబరలిజం, వాక్ స్వాతంత్రం అన్న పేరుతో మీరు ఏదైతే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నారో మాట్లాడడానికి, ఆ స్వేచ్ఛ హిందువులకు కూడా ఉంటుంది, హిందూ దేవాలయాలకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం స్వేచ్ఛ అనేది ఆ సిక్కు సముదాయానికి మాత్రమే. అందులోనూ కేవలం ఖలిస్తాన్ మద్దతుదారులైన సిక్కు సముదాయానికి ఎవరైతే గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాటికే మీరు మద్దతు ఇస్తూ వాళ్ళనే ప్రోత్సహిస్తూ మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఈ పరిణామాల కారణంగానే ఈరోజు భారత్తో మీకు ఇబ్బందులు తలెత్తాయి. అంటే ఇప్పుడు ఈ కెనడా చేసినటువంటి తప్పిదం వల్ల ఏదో ఒక 1% 2% ఉండేటువంటి ఖలిస్తానీ మద్దతుదారులు మొత్తం సిక్కులంతా కూడా ఖలిస్తానీ మద్దతుదారులు అనేటువంటి మెసేజ్ వెళ్ళినట్టు అనిపిస్తుంది కదండి. ఇప్పుడు అదే కదా కనిపిస్తుంది. అవును, ఈ రోజు అంత ఉండరు, అంతమంది ఉండరు. కెనడాలో ఒక మెజారిటీ వర్గం ఖలిస్తాన్కి మద్దతు ఇస్తోంది సిక్కు సముదాయం. అంతేగాని పూర్తిగా ఆ సిక్కు సమాజం అంతా కూడా 100% మద్దతు ఇస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేము, ఇవ్వట్లేదు కూడా. ఆ విషయాన్ని ఆ సిక్కు సమాజంలోని గ్రూపులే మనకి స్పష్టం చేస్తారు. పంజాబ్లో కూడా ఆ విషయం పంజాబ్లో కొంతమేర మనకి అర్థమవుతుంది, ఎందుకంటే దాని ప్రభావం ఇక్కడ పడుతుంది కాబట్టి. సో ఈ సిక్కు సమాజాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఈ అతివాద సమాజాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఒక దేశపు అంతర్గత విషయాల్లో వేలు పెట్టేలా ప్రోత్సహిస్తున్నది ఎవరు? నిధులు అందడానికి మార్గం చూపిస్తున్నది ఎవరు? వాళ్ళకి అండదండగా నిలబడి వాళ్ళ మీద ఎటువంటి చట్టాలు చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నది ఎవరు? ఎందుకంటే భారతదేశం అక్కడ నివసిస్తున్న చాలామంది కెనడియన్ సిక్కుల్లో కొంతమంది మీద వీళ్ళు తీవ్రవాదులు మాకు అప్పచెప్పమని చెప్పి ఇంటర్పోల్ ద్వారా నోటీసులు కూడా అందజేసింది. అయినా ఇంతవరకు కెనడా అప్పచెప్పలేదు, దాని మీద ఏం మాట్లాడడం లేదు. సో ఈ కారణాలన్నీ అంటే కెనడా ప్రభుత్వం ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తమ పౌరులు వేలు పెడుతుంటే అంటే ఇది ఒక రకంగా ఇంకొక దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే. ఇంత ఉగ్రవాదాన్ని తమ దేశ పౌరులు పరోక్షంగా పెంచిపోషిస్తుంటే ఏమీ చేయకుండా అది తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తే మేము చర్యలు తీసుకుంటున్నామన్న భారత్ని శత్రు దేశంగా పరిగణించడం అనేది, అందులోనూ ఒక పాశ్చాత్య దేశం ఇలా చెప్పడం అనేది ఇది ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. అంటే ఇది మంచి మిత్రపక్షాన్ని వదిలేసి అక్కడ తీవ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్న దేశంగా మిగిలిపోదా కెనడా? ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు ఏమవుతుందంటే చివరికి మొన్నటిదాకా మనం పాకిస్తాన్ అన్నాం, పాకిస్తాన్తో మాట్లాడడం మానేసాం, పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవడం మానేసాం. ఎందుకు? నువ్వు కాశ్మీర్లో వేలు పెడుతున్నావు, జిహాద్ చేస్తున్నావు, ఇవన్నీ. రేపు కెనడాతో అదే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? కెనడానే. ఎందుకంటే ఈరోజు భారత్ అది పెద్ద మార్కెట్. కెనడాలో సిక్కులు ఎంతమంది ఉన్నారో హిందువులు కూడా అంతే మంది దగ్గరగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ఓటర్లు
స్థానికంగా వాళ్ళు ఓట్ బ్యాంక్ అనుకుంటే వాళ్ళు వ్యతిరేకం అవుతారు. రెండోది అటువంటి వారికి భారతదేశంతో సంబంధాలు ఇబ్బందికరంగా పరిణమిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ స్వదేశానికి ఎన్నో రకాలుగా కెనడాకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నువ్వెలా అయితే శత్రు దేశం అనుకుంటావు, రేపు భారత్ కూడా అలానే అనుకుని దీన్ని ఇంకొక పాకిస్తాన్గా కెనడాను భారతదేశం భావించడం మొదలు పెడితే ఏమవుతుంది? కెనడాకే ప్రమాదం. కెనడాకి అది ఇబ్బంది. భారత్ లాంటి మార్కెట్, ఒక పక్క చైనా మొదటి శత్రు దేశం, రెండోది భారత్ రెండో శత్రు దేశం. నీ వ్యాపారాలు నువ్వు చేసే ఇవన్నీ కూడా నీకే ఇబ్బంది కలిగిస్తాయి. ఈరోజు మాల్దీవుల్లో ఏదైతే జరుగుతోందో రేపు కెనడాలో జరగచ్చు అంతే. అందువల్ల కెనడా ఇప్పటికైనా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు మాని దేశానికి సంబంధించిన అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా సుదీర్ఘకాలం మిత్రదేశంగా ఉన్న ఒక దేశంతో. అవును, అది కెనడా చేయలేకపోతే మటుకు కెనడాని భారత్ కూడా రేపు మరో పాకిస్తాన్ అనుకుంటే మటుకు అది కెనడాకే ఇబ్బంది. భారతదేశాన్ని శత్రుదేశంగా పరిగణించడం వల్ల భారతదేశం మిత్ర దేశాలన్నిటికీ కూడా కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితిగా ఇప్పటికే అమెరికా హెచ్చరిస్తోంది, బ్రిటన్ హెచ్చరిస్తోంది. అమెరికాలో కూడా ఇటువంటి వాదన ఉన్నప్పుడు అమెరికా వాళ్ళని గట్టిగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. బ్రిటన్ కూడా గట్టిగా కంట్రోల్, ఎందుకంటే బ్రిటన్ మన రాయబార కార్యాలయం ముందు ఖలిస్తానీ జెండాలు ఎగరవేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బ్రిటన్ కేసులు పెట్టింది, వాళ్ళందరినీ గట్టిగా అరెస్ట్ చేసింది, గట్టి చర్యలు తీసుకుంది. సో ఇప్పుడు కెనడా ఏమవుతుందంటే చివరికి ఇదే పరిస్థితిని కంటిన్యూ చేస్తే కెనడా వర్సెస్ భారత్ అయినప్పుడు కెనడా మిత్ర దేశాలు కూడా ఈ మొత్తం వ్యవహారంలో మనకెందుకులే అనుకుని దూరంగా ఉంటే అది కెనడాకే ఇబ్బంది, భారతదేశానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. కానీ కెనడా ఇలానే ఈ మొత్తం వ్యవహారం కొనసాగిస్తే భారతదేశంలో పంజాబ్లో ముఖ్యంగా వాళ్ళకి నిధులు ఎక్కువగా అందుతాయి. తీవ్రవాదాన్ని అతివాదాన్ని పోషించడానికి, మతతత్వాన్ని పోషించడానికి నిధులు ఎక్కువగా అందుతాయి. గ్యాంగ్ వార్లు ఇప్పటికే ఎక్కువగా జరుగుతున్నాయి. బలహీనమైన ప్రభుత్వం ఉండడం కారణంగా ఈ అతివాద తీవ్రవాద శక్తులు బలపడుతున్నాయి. మనం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే పంజాబ్లో అమర్పాల్ సింగ్ ఎవరి మీద అయితే తీవ్రవాదం చర్యలు వేసి పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి గౌహతి జైల్లో పెట్టాల్సి వచ్చిందో అతను జైలు నుండే గెలిచాడు, గౌహతిలో ఉండి. రెండవది ఇందిరాగాంధీని చంపిన బియాన్ సింగ్ కొడుకు ఈరోజు ఇండిపెండెంట్ గా పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. అతను తీవ్రవాది అని మనం చెప్పకపోయినా ఒక రకంగా అతివాద భావాలకు అతను మద్దతుదారుడు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీలో లేకుండా ఒక ఇండిపెండెంట్ గా గెలవడం. సో ఈ పరిణామాలన్నీ కూడా మనం చూస్తుంటే ఒక రకంగా పంజాబ్ ఈ కెనడాలో ఉన్న ఈ అతివాద సిక్కు సముదాయం కారణంగా మన పంజాబ్లో మళ్ళా డిస్టర్బెన్సెస్ మొదలవుతున్నాయా? అందుకు ఉదాహరణే కంగనా రనౌత్ మీద జరిగిన దాడి. ఒక సిఐఎస్ఎఫ్, ఎందుకంటే అత్యంత భద్రత కలిగిన చోట, విఐపీలు ఎక్కువగా వచ్చే చోట, మొత్తం పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్లకి గేట్వే లాంటి చండీగఢ్ విమానాశ్రయంలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ పేరు మీద దాడి చేయడం, ఒక ఎలక్ట్ అయిన ఎంపీ మీద దాడి చేయడం అనేది ఒక రకంగా ప్రమాద సూచికే. మనకి భవిష్యత్తు ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, లేదంటే ఇక్కడ భద్రత కలిగించాల్సిన వాళ్లే ఇందిరాగాంధీని చంపారు. భద్రత శ్రీలంకలో రాజీవ్ గాంధీ మీద దాడి జరిపింది కూడా సైనికుడే. అంటే మీరు ఇప్పుడు ఈ ఉదంతాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇదేదో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కానీ ఈరోజు మీరు ఇలాంటి సంఘటనలను మద్దతిస్తే, ఈ కెనడాలో ఉన్న అతివాద గ్రూపులకు మీరు అంతర్గతంగా మద్దతిస్తే రేపు భవిష్యత్తులో పంజాబ్లో మళ్ళా తీవ్రవాదం ఎక్కువైపోతుంది. దాన్ని ఈరోజు మోడీ గవర్నమెంట్ ఉండొచ్చు, రేపు ఇంకో జాతీయ ప్రభుత్వం రావచ్చు, ఏ ప్రభుత్వానికైనా దాన్ని కంట్రోల్ చేయడం ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే ఇలాంటి అశాంతి రావాలని పొరుగునే ఉన్న పాకిస్తాన్ కాచుకొని కూర్చోవాలి. నువ్వు అవకాశం ఇస్తే పాకిస్తాన్ అగ్నికి ఆజ్యం పోయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ వేదికల మీద మోడీ ప్రభుత్వాన్ని తిట్టడం, ఇలాంటి వ్యక్తుల్ని వెంటేసుకొని కూర్చోవడం. ఎందుకంటే ఆప్ కూడా ఇదే పని చేసింది. యూకేలో ఆప్కి ఈరోజు ఒక ఆరోపణలు కేసు కూడా పెట్టడం జరిగింది. ఏది
ఈ అతివాద సిక్కు గ్రూపులు ఆప్కు కోట్లాది రూపాయల నిధులు అందించాయని చెప్పి, ఎందుకంటే ఈ సిక్కు తీవ్రవాదం పేరుతో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయించడానికి అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కెనడా ఏదైతే చేస్తోందో అదే విధానాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాని సహచర పార్టీ అయిన ఆప్ చేస్తే అది భవిష్యత్తులో భారతదేశపు అంతర్గత భద్రతకే ప్రమాదకరంగా ఉండే తాత్కాలిక రాజకీయ లబ్ధి జరగవచ్చు కనుక, కానీ భవిష్యత్తులో ప్రమాదం, మీరైనా ప్రభుత్వంలో ఇబ్బంది పడాలి, ఇంకోళ్ళైనా ఇబ్బంది పడాలి. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతర్గతంగా ఈ పార్టీల మీద ఉంటుంది, జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కెనడా ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా కెనడా ప్రభుత్వం మీద ఉంటుంది.